మాధవ సేవగా, సర్వప్రాణి సేవ. అర్థమేమి? మాధవా, మేము ఏది చేసినా అది నీ సేవగా అందుకో. అంటే మేము పశువులకి పెట్టినా అందులో ఉండే నువ్వు గ్రహించు, పక్షులకి పెట్టినా వాటిల్లో ఉండే నువ్వు గ్రహించు, చెట్లకి మేము నీరు పోసినా అందులో ఉండే నువ్వు గ్రహించు, నీటిని శుభ్రపరిచినా అందులో ఉండే నువ్వు గ్రహించు, గాలిని శుద్ధి చేసినా అందులో ఉండే నువ్వు గ్రహించు. మేము ఈ ప్రకృతిలో దేనికి చేసినా తదంతర్యామిగా ఉండేటటువంటి నీకే అది చేరాలి. మరొక రకంగా అది నాకో మరొకడికో పోకూడదు. అందుకే మాధవ సేవగా, సర్వప్రాణి సేవ. సరే, మా అండాళ్ళ తల్లి చేసిన ప్రార్థన అండి. ఎత్తైకం ఏഴേഴ് పిరవికం. అది మాకు జన్మ తీస్తావా ఉంచుతావా ప్రశ్న కాదు. వైకుంఠానికి తీసుకెడతావా, పాలకడకి తీసుకెడతావా, నరకానికి తీసుకెడతావా, రౌరవాలకి తీసుకెడతావా, మాకు ప్రమేయం లేదు. ఎక్కడైనా అట్టే పెట్టు, ఎప్పుడైనా అట్టే పెట్టు. నీ సేవ అనే దాన్ని మాత్రం మా నుంచి విడదీయకు. ఎంత అద్భుతమైన కోరికండి అది. మేము చేసే ఏ సేవైనా నీకే చెందాలి తప్ప మరొక రకంగా అది కాకూడదు అనేది మాత్రం మాలో స్థిరంగా ఉండేటట్టు చేయి. అదే మేము కోరే పరై పురుషార్థము, ప్రయోజనం, మా జీవితానికి అది ఫలము. ఇది మేము కోరుతున్నామని చెప్పిందండి గోదాదేవి. ఎంత మంచి కోరికండి. ఇలాంటి కోరిక మనం కూడా కోరాలా వద్దా? అదే కోరాలి.